చచ్చిన పావునబ్బా సౌరసింహారెడ్డి. నువ్వు నా గుండెల మీద పెట్టిన ఈ కాలు కడగ నీకొచ్చిన. మన రెండు కుటుంబాలు కలిసేనే ఈ సీమ ప్రశాంతంగా ఉంటాదని ఈయన చెప్పిన మాట ఈ పొద్దు తెలుసుకున్నా. అందుకే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తామని వచ్చిన. అంతేకాదు, చచ్చిపోయిన మీ నాయన నరసింహారెడ్డి నా కూతురు కడుపున పుట్టాలి. నీ వంశం నా వంశం కల్లో కూడా కలపు. నువ్వు నా కొడుకు కాకపోయినా చిన్నమ్మ అని పిలిచావు. ఆ చనువుతో చెప్తున్నాను, ఈ పెళ్లి చేసుకుంటే నీకు మేలు జరుగుతుంది బాబు. ఆ రోజు నా కాళ్ళు రావన్న బాధతో రైలు కింద పడి చచ్చిపోదాం అనుకుంటే నీ ప్రాణాలకు తెగించి నా కాళ్ళు రప్పించావు. ఈ రోజు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే చచ్చిపోతాను. అమ్మా సరస్వతి, నువ్వు మా వాసనేవి అనుకుంటున్నావు. మళ్ళీ మాకు దూరం కావద్దు. ఈ పెళ్లి చేసుకుని నువ్వు క్షేమంగా ఉండు. వాళ్ళు నన్నేం చేస్తారమ్మా? వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తారని కాదు బాబు, మీరు వాళ్ళని చంపితే గౌరవంగా నమస్కరించే ఈ చేతులతో మీకు సంఖ్యలు వేయాల్సి వస్తుందేమోనని బాధ. దయచేసి మీరు ఈ పెళ్లి ఒప్పుకోండి. వాళ్ళని చంపి జైలుకి వెళ్ళాలనుకునేవాడివి ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? వీళ్ళ ముగ్గురిని ఒక ఇంటి వాళ్ళని చేయాలన్న ఆలోచన నీకుంటే నువ్వు పట్టుకోవాల్సింది కత్తి కాదయ్యా, తాళిబొట్టు. ఏ చేత్తో విషం ఇచ్చిందో అదే చేత్తో పాల గ్లాస్తో నీ గదిలోకి రావడానికి ఆ పిల్ల ఒప్పుకుందంటే ఎంతగా మారిపోయిందో తెలుసుకో. నీ పెళ్లి కాగానే మా నెత్తి మీద అక్షంతలు పడాలని కోరుకున్నా. మా వాసన్ని ఆత్మ శాంతించాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలన్నయ్యా. ఈ జన్మకు కళ్యాణ యోగం లేదని నువ్వు అనుకుంటే నాకు లేదని మేము అనుకుంటాం. देवतायै नमः आवाहयामि रत्नसिंहासनं समर्पयामि अर्घ्यं समर्पयामि वाद्यं समर्पयामि माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे भद्रादिसुभगे जीवजरदां शतं माङ्गल्यधारणमहोत्सवस्य महोत्सवो शतमानं भवति शतायुः पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. వెళ్ళి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. నేను సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటాను అని నువ్వు అన్నప్పుడు నీ అన్నలు నేను సంపబోతాంటే నేనే ఆపినా. యాదానికో తెలుసునా? కన్న బిడ్డను సంపుకునేటి పాపము ఈ ఈరరాఘవరెడ్డికి తగలకూడదు అని. నువ్వు పెళ్లి చేసుకున్నాక కూడా వాడిని సంపేచ్చావన్నారు. కూతుర్ని ఎదవముడను చేసుకునేటి పాపము నాకెందుకురా? వద్దండా. మరి పగెట్లా తీర్చుకోవాలని ఆయన అన్నారు. 3 ముళ్ళు పడినాక అది మనింటి ఆడబడుచు కాదురా, ఆ నరసింహారెడ్డి ఇంటి కోడలైతాది. పెళ్లి కాంగనే దాన్ని ముక్కలు ముక్కలుగా నరిగి పారేస్తే సమరసింహారెడ్డి పెండ్లాన్ని చంపినట్లయితాది. మన వంశ గౌరవం నిలబెట్టినట్లయితాదని మాటిచ్చిన ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటాడా? ఇదొక మనిషి జన్మేనా? పగమ రెండు కుటుంబాలది. దాని మధ్య మీరందరూ నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళండి వెళ్ళండి.
నరికేయనా? మావ చేత్తో తాళి బొట్లు తెప్పించుకున్న మేము ఏనాడో విధవరాడబోయాం. నరికేయనా? నరికేయనా? నా కొడుకుల ముండ మోసినారా? రండి, ఎవడైనా సరే ఆ సమరసింహారెడ్డి తల నరికి నా కళ్ళ మీద పడేస్తే వానికి నా 5,000 ఎకరాలు రచిస్తా. నరుని మా పిల్లల్ని మమ్మల్ని చంపి మా శవాల మించి నడిచెళ్ళి ఆ సమరసింహారెడ్డిని చంపండి. చెప్పండి. మీలాంటి రాతి మనుషులు ఉండబట్టే రాయలసీమలో ఎంతో మంది ఆడపడుచులు పసుపు కుంకాలు పోగొట్టుకున్నారు. ఎంతో మంది పసిపిల్లలు అనాథలయ్యారు. నేను పగవాని కూతురు మెళ్ళలో 3 ముళ్ళు వేసింది ఈ సీమలో ఎన్నాళ్ళగానో రగులుతున్న ముఠా తగాదాలను మూటగట్టి అగ్నిగుండంలో వేయడానికి. కానీ మీలో ఇంకా మార్పు రాలేదు. నా చావే మీలో సంతోషాన్ని కలగజేస్తుందని మీరు అనుకుంటే నన్ను ముక్కలు ముక్కలుగా నరకండి. రండి, నన్ను చంపి పండుగ జరుపుకోండి. రండి. ఈ మార్పు మీ తరానికి బాగుంటాదేమో గాని మా తరం మాత్రం దీన్ని తట్టుకోలేదురా. సీమలో పండాల్సింది పంటలు కాదు, పంతాలు. ఈ రాయలసీమలో పుట్టి పగోన్ని మట్టి గిరిపించలేనోడు బతికినోడైనా సచ్చినాలతో సమానము. ఇన్ని దినాలు ఈ అవిటి బతుకు యాదానికి బతికినాలో తెలుసునా? నీ సావు నా కళ్ళారా చూసేదానికి. నా చెవులు నీ కొట్టే జయ జయధ్వానాలు వినకూడదురా. నేను శరీరాన్ని అయిపోవాలా. నా కళ్ళు నీ విజయాన్ని చూడకూడదురా. అయి ముసుకుపోవాలా. సమరసింహారెడ్డి, ఈ వీర రాఘవరెడ్డి బ్రతికిన పులే, సచ్చిన పులే. నా శవం కాలేటప్పుడు నా కట్టె గుడుక పగ పగ అంటది. ఆ పగ పగతో కన్న కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడని వీర రాఘవరెడ్డి లాంటి రాతి మనుషులు ఉండబట్టే రాయలసీమ ఇంకా కక్షలో కార్పణ్యాలతో రగులుతూనే ఉంది. మనిషి పుట్టింది ఒకరినొకరు పొడుచుకుని చావటానికి కాదు, ఒకరికొకరు సాయపడి ప్రశాంతంగా బ్రతకటానికి. ప్రతి మనిషి సమరసింహారెడ్డిలా మారి రాయలసీమని శాంతిసీమగా మారుస్తారని ఆశిస్తున్నాం. చెల్లెమ్మ మొత్తం ఎత్తి పోసి పోసి గుమరించి. నా బిడ్డలు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం సమరసింహారెడ్డి లాంటి